క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశం కోసం ప్రార్థన చేద్దాం. కాడసాని మేరీ రైచల్, కొమ్మారెడ్డి జోజిరెడ్డి, కాడసాని అభిషేక్ రెడ్డి, బిందు, జియాస్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని ముందు ఉంచుతూ ప్రార్థన చేసుకుందాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఆదివారం 9 గంటల దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యలో మహాఘనత వహించినటువంటి పొలిమేర జయరావు పీఠాధిపతులు, ఏలూరు పీఠాధిపతులు మన మధ్యలో ఉంటున్నారు. మరి ఈనాడు ప్రత్యేకంగా దళిత సండేని తల్లి అయినటువంటి శ్రీసభ, ప్రాంతీయ శ్రీసభ, మరి ముఖ్యంగా భారత శ్రీసభ కొనియాడమని కోరుతూ ఉండగా వాని వివరాలని తెలియజేయడానికి కోసమే మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి దివ్యవాణి టీవీ తరపున CEO అనేటువంటి ఫాదర్ బాలశౌరి తరపున, మరి మీ అందరి తరపున ఘనత వహించినటువంటి పొలిమేర జయరావు బిషప్ గారికి ఆహ్వానం పలుకుతూ ఈ బలి పూజను మనందరి ఉద్దేశం కోసం సమర్పించమని వేడుతూ ఉన్నాము. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. వాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ దివ్య వాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ పాదపీఠము చెంత, నీ పాదపీఠము చెంత, నీ నీతి జీవము వెనుక పూజింతు క్రీస్తు దేవా. ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి భజింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. దివ్యవాణి ప్రేక్షకులకి శుభములను ఆశీస్సులను తెలియచేస్తూ ఈ బలి పూజను మీ అందరి తలంపులకై అర్పిస్తుండగా నా కోసం కూడా ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ 33వ సామాన్య ఆదివారం రోజున అందరం సమావేశమై ఆ ప్రభు నామాన్ని స్తుతించటం, కీర్తించటం, ధ్యానించటం శుభపరిణామం. రెండో విషయానికి వచ్చినప్పుడు, ఇదే రోజున దళితుల
విమోచన ఆదివారముగా కూడా మనము జరుపుకుంటూ ఉన్నాం. ముక్తి విముక్తి మనకు అవసరం. ఆయన చిందిన ఆ పవిత్ర రక్తము ద్వారా మనమందరము కడగబడాలని, పాపం అనే బానిసత్వం అనే సంఖ్యల నుండి విడుదల పొందాలని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన ప్రభు సన్నిధి చేరటానికి మొదటగా మన చేతులు మోడ్చి తలలు వంచి చేసిన పాపాలకై మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థనా, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి.
ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించటంలోనే మాకు సంపూర్ణ శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయము చేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవింతురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవం బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందలి వలె వెలుగుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు ప్రభు నన్ను కాపాడుము, నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము. నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరు ప్రభు ప్రభు నన్ను కాపాడుము, నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను, నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరు ప్రభు ప్రభు నన్ను కాపాడుము, నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పట్టణము. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి 14 వరకు మరియు 18వ వచనము. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకమగు బలులనే పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఒనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని
ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. మార్గమై సత్యమై జీవమై నన్ను నడిపించి పోషించు నీ దివ్య వాక్కుతో. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 32 నుండి 37 వరకు. మార్కు శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుండి 37 వరకు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరు గాని ఎరుగరు. ఆ సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును. ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు వినియోగించి మెలకువతో ఉండుమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సాయం సమయముననో అర్ధరాత్రముననో కోడి కూయు వేళనో ప్రాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మేలుకొని ఉండు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట చూడవచ్చును. మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను. మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను. జాగరూకులై ఉండు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మనందరికీ ఓ చక్కని పవిత్రమైన రోజు అని మనం భావించాలి, ప్రార్థించాలి, ప్రభు నుండి దీవెనల్ని కోరుకోవాలి. ఈ 33వ సామాన్య ఆదివారం రోజున ఎస్సీబీసీ కమిషన్, తెలుగు కథోలిక పీఠాధిపతుల మండలి మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, వీరు మనకిస్తున్న సందేశం ఏంటంటే, దళిత విమోచన ఆదివారాన్ని కూడా మీరు పాటించండి అని సెలవివ్వడం జరిగింది. ఎందుకు? రానున్న ఆదివారం లోక రక్షకుడు రాజాతిరాజు క్రీస్తు పాలనలో మనమందరం భాగస్థులం కావాలంటే ఈ విమోచనం, ఈ విముక్తి, ఒకరినొకరు అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు గౌరవమైనటువంటి ఆలోచనతో ఇతరులను గౌరవిస్తూ జీవించమని ఈ వాక్కు మనకు సెలవిస్తుంది. దానియేలు గ్రంథంలో మనం చదువుకొని ఉన్నాం. ఈ మాసం మొత్తం సకల మృతుల స్మరణగా మనం భావిస్తున్నాం. 2వ తారీఖు నేను చూశాను, సమాధి తోటలన్నీ ఓ వెలుగు తోటగా మారిపోయినాయి. బాధపడబాకండి, ఈ మోటు సామెత మీకు చెప్పాలి. ఒకరోజు భాగవతానికి వాడు మూతి మీసాలు కొరుకున్నాడంట. ఆ 2వ తారీఖే నీకు నీ అమ్మా నాన్నకి, అన్న తమ్ములకి, అక్క చెల్లెలకి, బంధువులకి ఆ సమాధి తోటలో ఓ క్రొవ్వొత్తి వెలిగించమని చెప్పారా? నో, నాట్ ఎట్ ఆల్. అది ఒక్కరోజు సందడి. కానీ నిత్యము ఈ సకల మృతులను స్మరించడం నీ విధిగా భావించాలి. నా ప్రియమైన సోదరుడా, సోదరి, విశ్వాసుడా, విశ్వాసి. అయితే ఇక్కడ మనం ఆలోచన విషయాల్లో నాకు నచ్చిన వాక్కు ఏంటంటే, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము, ఉత్థానం పునరుత్థానం. ఉత్థానం అవటం, లిబరేటెడ్ ఫ్రమ్ స్టెయిన్ ఆఫ్ సిన్ ఇంటూ స్టేట్ ఆఫ్ గ్రేస్. పాపం నుండి పుణ్యానికి లేవనెత్తబడాలి, అవినీతి నుండి నీతికి లేవనెత్తబడాల, అన్యాయం నుంచి న్యాయానికి లేవనెత్తబడాల. అప్పుడే ఈ ఉత్థానమైనటువంటి జీవనములో నా మరణానంతరం నేను తప్పక మళ్ళీ జీవంతో లేస్తాను, ఈ నమ్మకం మనకు ఉండాలి. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ, నథింగ్ బట్ క్రిస్టియానిటీ ఇస్ దట్. నీ నమ్మకముతో నీవెప్పుడైతే జీవించి ఆ నమ్మకానికి తగినట్లుగా సోదరి సోదరుడు అన్న భావాలతో, బంధముతో నీవు జీవిస్తావో నీకు తప్పక పునరుత్థానం ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు, ఇట్లు దిక్కులేని ఆత్మలు కొట్టుమిట్టాడుతున్న బ్రతుకు నీకు రావద్దు, నాకు రావద్దు. అందుకే వాక్కును బాగా అధ్యయనం చేసుకోవాలి. మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును, అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. కానీ వీరందరూ సమా చేయబడతారు. అందులో కొద్దిమంది మాత్రమే నరకానికి త్రోయబడతారు. ఈ మాటలు విన్నప్పుడు ఒంట్లో జంకు పుట్టాలన్న ప్రియ దేవ ప్రజలారా. లేకపోతే హృదయానే మన అర్థం లేని ఆచారాలు వ్యర్థం. అర్థవంతమైన భగవంతుడు ఈ అర్థవంతమైన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే నీ వలే
నీ పొరుగువాన్ని ప్రేమించు. ద డిగ్నిటీ ఆఫ్ హ్యుమానిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ సర్వీస్. ఇది చాలా ముఖ్యం నా ప్రియ దైవ ప్రజలారా. అందుకే ఇక్కడ మనకు కావాల్సిందంటే, మీరు దేవుని విశ్వాసులు సజీవులు అవుతారు. ఎలా? హౌ డు యూ నో? తల్లిదండ్రులను గౌరవించుము, నరహత్య చెయ్యకుము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, ఇవన్నీ చేస్తున్నాడు కుర్రాడెళ్ళి. అయితే మొత్తం నీకున్నంత అమ్మేసి రా బాబు, అప్పుడు నీకు పర్లేకున్నాడు. అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దిస్ వాట్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్. అన్ని మూట కట్టుకొని సమాధి పెట్టెలు దాచిపెట్టుకొని ఉంటాం. ఎక్కడికి పోతుంది? నువ్వు చచ్చినప్పుడు నీతో రాదు అది. ద గుడ్ డీడ్స్ అకంపెనీ విత్ యూ. ఇక్కడ కూడా మనం ఆలోచించాలి నా ప్రియ దైవ ప్రజలారా. నేను విన్నట్టుగా దీనికి తగినట్టుగానే దళితుల ఉద్ధరణకు రాజ్యాంగం కల్పించడం వంటి రక్షణలు. ఇట్స్ నాట్ ఓన్లీ వాట్ యు మీన్ బై అనగారిన ప్రజలని, లేకపోతే షెడ్యూల్ తెగలని, కులాలని, షెడ్యూల్ తెగలని, బలహీన వర్గాలని. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషన్ కూడా ఆలోచించినప్పుడు ప్రభువు వాక్కు గుర్తుకొస్తుంది. నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించు. అలానే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఛాలెంజింగ్. క్రైస్తవత్వం అంటే తలకి కొరివి పెట్టుకోవటం, కొంగులో నిప్పు ముడి వేసుకోవటం. అంటే చీము నెత్తురు చచ్చిపోవాలా. యేసయ్య రక్తములో నువ్వు కడగబడి ఎత్తబడాలంటే చచ్చిపోవాలి. అందుకే అంటున్నాడు ఆర్టికల్ 17 అకార్డింగ్ టు మన రాజ్యాంగం కల్పించినటువంటి విధానంలో, ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధించబడి వివక్షత పాటిస్తే నేరంగా పరిగణించబడింది. ఇట్స్ క్రైమ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, గుడ్ ఫర్ యూ. సోదరుని ద్వేషిస్తున్నాను, బ్యాడ్ ఫర్ యూ. ఏది మంచి, ఏది చెడు అనే జ్ఞాన విజ్ఞానాలు శ్రీరాకపుత్రుని జ్ఞానంలో మనకు ఒసగబడింది. ఆర్ వి రియల్లీ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి రియల్లీ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్కును వింటున్నామా? మనసుతో వినాలని చెప్పాను చాలాసార్లు. ఆర్టికల్ 46 ప్రకారంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల, షెడ్యూల్ కులముల, షెడ్యూల్ తెగల విద్య, ఆర్థిక అవకాశాలను పెంచి వారిని సామాజిక అన్యాయముల నుండి, అన్ని విధములైన దోపిల నుండి రక్షించాలి. Can we do that? Article 21 speaks very nicely, my friends in Christ. చాలా ఉన్నాయి మాట్లాడడానికి, బైబిల్ వాక్యం కూడా తీసుకొస్తాను మీకు. The Constitution of India 1949, Article 21, protection of life and personal liberty. No person shall be deprived of his life or personal liberty except according to the procedure established by law. చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో క్రైస్తవుడు, క్రైస్తవురాలు, బలహీన వర్గానికి చెందిన వాళ్ళని చంపేస్తున్నారు. దే ఆర్ బికమింగ్ ద విక్టిమ్ సోల్స్. రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామం చంపినప్పుడు ఏమన్నాడు? ఈ అల్లూరి సీతారామరాజు చిందించే ప్రతి రక్త బొట్టు నుంచి వెళ్ళి మళ్ళొక సీతారామరాజు పుడుతున్నాడు. ఈ క్రైస్తవుడు, క్రైస్తవరాలు చిందించే ప్రతి రక్త బొట్టు నుంచి వెళ్ళి ఒక పునీతుడు పుడతాడు. ట్రూ, ఇట్స్ ఫ్యాక్ట్. ఇట్స్ ఫ్యాక్ట్ మై ఫ్రెండ్స్. You need to understand what is the word of God in my life, my friends in Christ. జీవితములో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా? ఎదుటి వారి హృదయములో
మనం సంపాదించుకున్న చోటు. చాలామంది అయ్యా దొర అంటారు, దానికి ఉబ్బోవద్దు. డోంట్ బీ మూవ్డ్ బై దట్ ఫ్రేజ్ కాల్డ్ దొర. కౌన్ హే తుమ్ భయ్యా? క్రీస్తులో కడగబడ్డావా? క్రీస్తులో ఎత్తబడ్డావా? క్రీస్తు లోనికి జ్ఞానస్నానం పొందావా? క్రీస్తును ధరించావా? లేదా దరిద్రం అనే ఈ పదాలతో బ్రతుకును చాలిస్తున్నావా? ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, స్లేవ్స్ ఆఫ్ రైచియస్నెస్. రోమిల రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనంలో, మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి అన్న ముద్ర పడాలా. మీరు పాపముల నుండి విముక్తులై, యు ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ ది స్టెయిన్ ఆఫ్ సిన్. నీతికి, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి నీవు నిలబడటం. దాట్స్ వాట్ క్రైస్ట్ డిజైర్స్ ఫ్రమ్ అస్. ఈరోజు ఒక ప్రవక్తగా, ఒక అపోస్తుల వారసత్వంలో పంచుకోవడం వంటి ఒక పీఠాధిపతిగా నేను మాట్లాడే మాట ఇది నాకు కూడా అన్వయించబడుతుంది. నాకు కూడా అన్వయించబడుతుంది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం, ఓ దేశమా దేశమా దేశమా, ప్రభువేమి పలుకునో వినుము, సంతానమును కోల్పోవాడనియు విజయమును సాధింపజాలని వాడనియు మీరు అతన్ని గూర్చి జాబితాల్లో లిఖించినప్పుడు ఇతని కుమారులో ఎవ్వడును దావీదు సింహాసనం ఎక్కి యూదాను పరిపాలింపడు. ఇది ప్రభువునైన నా వాక్కు. ఇజ్రాయెల్ యొక్క బానిసత్వ బ్రతుకుండి, ఆ బానిసత్వ సంఖ్యల నుండి దేవుడు నాయకులను పంపించి విడుదల కలిగించాడు. నాయకుడుగా నీవు ప్రజల్ని ఏకం చేస్తున్నావా, విభజిస్తున్నావా? కులం పేరట, మతం పేరట, ప్రాంతం పేరట, భాష పేరట, ఇక నానా రకాలుగా. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఇలాంటి భావాలు క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనము ప్రార్థించాల, పాటించాల. నా ప్రియ దైవ ప్రజలారా, నిర్గమకాండం 6వ అధ్యాయము 5-6 వచనం మనం విని ఉన్నాం. ఇక ఐగుప్తు దేశీయులు బానిసలుగా చేసిన ఇజ్రాయేలీల ఆక్రందనమును నేను చెవులార వింటిని, నా ఒడంబడికను గుర్తెచ్చుకుంటుని. ద క్రై ఆఫ్ ద పువర్, ఐ హర్డ్ ద క్రై ఆఫ్ ద పువర్. అంటే ఈ దళితులు అనగానే మీకు అర్థమవుతుంది కదా, ద బ్రోకెన్ వన్, విరగ్గొట్టబడిన వాళ్ళు, నల్లగొట్టబడిన వాళ్ళు, తెగ్గొట్టిన వాళ్ళు, విడదీయబడిన వారు. వాయ్? ఆర్టికల్ 335 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలు చేయనప్పుడు షెడ్యూల్ కులములు, తెగలకు చెందిన వారి అర్హతను బట్టి నియామకములో వారికి గల ప్రత్యేక హక్కులను గౌరవించి పరిపాలన సంబంధ వ్యవహారాల్లో ఉద్యోగ నియామకాలు చేయాలి. ఐ హర్డ్, ఎక్కడో విన్నాను, ఆయన దళిత ఆఫీసర్ అంటాడు. ఎంత అవమానం అండి! వాట్ యు మీన్? ఈజ్ ఆఫీసర్, ఏ క్వాలిఫైడ్ పర్సన్, ఏ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద స్టేట్. వై నాట్ మేక్ యూజ్ ఆఫ్ హిస్ సర్వీసెస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ? ఆర్టికల్ స్పీకింగ్ 335. ఉద్యోగాలు కల్పించాలా, పదవులను కల్పించాలా, ప్రమోషన్స్ కల్పించాలా. అటు చర్చ్ అయినా, ఇటు స్టేట్ అయినా, అటు నేషన్ అయినా. ఇలా చేసినప్పుడే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరీ సోదరులు. ఆర్ వి రియల్లీ అబ్జర్వింగ్? మన మేడం గారు 2వ పాఠం చదివారు హెబ్రీ రాసిన పత్రికలో. ఎంత చక్కని మాటలు!
ఒకే ఒక రకమగు బలులని పదే పదే అర్పించను, కానీ ఆ బలు ఏనాటికి పాపను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే బలిని సమర్పించను. త్రూ ద షెడ్ ఆఫ్ హిస్ బ్లడ్ హి హస్ లిబరేటెడ్ us, he has redeemed us, he has waved the path towards righteousness and justice and for the life eternal. నా ప్రియ దైవ ప్రజలారా, ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ఈరోజు దళిత విమోచన ఆదివారంగా మనం జరుపుకుంటామని ఒక పీఠాధిపతిగా నేను మీకు చెప్తుండగా వెంటనే మీరు మెలకువగలిగి వెళ్ళండి. లైక్ మదర్ ట్రీసా, సెయింట్ మదర్ ట్రీసా టు ద స్లమ్స్. ఐ నో కరోనా ఇస్ దేర్. వాట్ ద హెక్ విల్ కరోనా విల్ డూ? కిల్ us. It kill us from this world, but it leads us to the eternal life. మోక్షానికి మనకు దారినిస్తుంది అది. అలాంటి నమ్మకం ఉండాలా, అలాంటి శౌర్యం ఉండాలా, అలాంటి సంతోషం కూడా ఉండాలి. ఆర్టికల్ 330, 332 ప్రకారం షెడ్యూల్ కులముల తెగల వారికి పార్లమెంటులో, రాష్ట్ర అసెంబ్లీలలో, అలాగే పంచాయతీ మున్సిపాలిటీలలో, స్థానిక సంస్థలలో నాయకత్వ పదవులలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగపు విభాగం స్పష్టంపరుస్తున్నది. గాస్పుల్ is speaking, the word of God is speaking, so also the constitution is speaking for the good of the humanity. నా ప్రియ దైవ ప్రజలారా, మెలకువగలిగి ఉండండి. We heard in the book of Mark, Gospel, chapter 13, జాగరూకులై ఉండండి, మెలకువ కలిగి ఉండండి. You never know when he comes and knocks at your door. Hear the cry of the poor. Liberate the people who are living in slavery and the slums. అప్పుడే సస్యశ్యామలమైన భారతదేశంగా ఉంటుంది. భారతీయ ప్రజలందరూ మనకు బలంగా ఉంటారు. అప్పుడే ఇతర దేశాలకి ఒక చక్కని మార్గం అవుతాం. దయచేసి నా వాక్ కొద్దిగా అయినా మీ హృదయానికి తగిలితే ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. దట్స్ వాట్ జేమ్స్ హీల్ స్పీక్స్. ఏ పాజిటివ్ కైండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వన్ సెల్ఫ్ and towards others. A positive, kind attitude towards oneself and towards others is the key to the success. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలు మమ్మకమదాం. ఆమేన్. అందరం కలిసి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాస్తును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కనుమ నుండి పుట్టెను. పోన్సులా అతని అధికారమునకు లోనై పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్తరాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన దైవ ప్రజలారా, ఈరోజు దళిత విమోచన ఆదివారంగా కొనియాడుతున్న యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎలా ఆ ప్రభువుని మన గృహానికి ఆహ్వానిస్తున్నాం, మన గృహంలో ఉన్న ప్రభువుని ఇతరులకు ఎలా అందిస్తున్నామని ప్రార్థన చేసుకుందాం. మీ సమాధానము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విశ్వ శ్రీ సభ నాయకుడైనటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని, ఆయనకు సహకరిస్తున్నటువంటి కార్డినల్స్ని, బిషప్స్ని, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను దీవించి అధికంగా వాక్య పరిచయలో వాడుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, మా దేశ రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం.
వారిని మీరు దీవించండి. వారికి మంచి మనసును అనుగ్రహించి పేదల ఎడల, అనాథుల ఎడల, దిక్కులేని వారి ఎడల, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారి ఎడల వీరు చొరవ తీసుకొని వారికి సహకరించే మంచి మనసును వారికి పుట్టించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, ఈ రోజు పూజలో పాల్గొంటున్న ఈ గృహస్థ క్రైస్తవులను దీవించండి. ఆ బిడ్డలకు వలసిన వరాలేంటియో మీ మరియ తల్లి ద్వారా వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, నా యువతి యువకుల కొరకు ప్రార్థిస్తున్నాను, చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను కాపాడండి, యువతి యువకులకు ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నిటినీ తల్లి మరియ ప్రార్థనతో జోడించి మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గును మా ప్రభువా, స్తుతి అర్పణగై గును ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై గును ప్రభువా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేమర్పించు ఈ బలి మీ ఎడల మాగల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఎలైనా మీ యందు మేము జీవించున్నాము,
సంచరించున్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. శరీరధారులై ఉన్న మా ఎడల మీరు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించునే ఉన్నాం. అంతకంటే అధికముగా శాశ్వత జీవిత వాగ్దానం నమ్ముకొని ఉన్నాం. యేసును మృతుల్లో నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలమును పొందిన మేము పాస్కా పరమ రహస్యములతో శాశ్వత భాగ్యమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతిని చేయుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు పరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. భక్తితో మోకరించి భగవంతుని అనుభవానికి తెచ్చుకుందాం. ప్రార్థించండి. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటియు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముంది, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మరణతో మరల వేం చేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేం చేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తుని రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీస్మం జ్ఞాపకం ఉంచుకున్నాడు. ముఖ్యముగా మా జగద్గురువులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని, మా అగ్ర పీఠాధిపతులు పూల అంతోని తండ్రి గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయడు. ఉత్థానమగుదము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని మీ దివ్య ప్రకాశము చేర్చుకున్నాడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నెత్తలేగు మరియమాతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరం నిల్చుండి చేతులెత్తి అందరు చేతుల పైకెత్తండి. ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించండి. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ కానీ మీరు మీరు ఒక ఒక్క మాట మాట పలికిన పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మా నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము ప్రవర్తించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఒక్క కోరికి కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం, చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించెదా ఆనందించెదా, ఆరగించెదా ఆనందించెదా, ఒక్క ఆశగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవన నేత. నిన్నే నిన్ను స్మరించెదా జీవితాంతము వరకు, నిన్నే నిన్ను భుజించెదా జీవితారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క కోరికే, చాలంత కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంత నీ దివ్యాహారం, చాలంత కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంత నీ దివ్యాహారం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మీరంతా కూడా గమనించగలరు. ఈరోజు ప్రత్యేకంగా 11 గంటలకి హైదరాబాద్ అగ్రపీఠం అలియాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం దివ్యబలి పూజ ఉంటూ ఉంది. కాబట్టి దానిని పురస్కరించుకొని
ఈరోజు జరగాల్సినటువంటి 12 గంటల ఆంగ్లము మాసు 10 గంటల నుండి 11 గంటల వరకు జరపబడుతుంది. కాబట్టి గమనించి ఆంగ్లములో జరిగేటువంటి ఆ బలి పూజలో మీరంతా కూడా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. మరి రెండవదిగా గమనించినట్లయితే వచ్చే నెల 4, 5, 6 తేదీలలో పవిత్రమైనటువంటి పరిశుద్ధ జోజప్ప గారి సంవత్సర ముగింపు వేడుకలను మనమంతా కూడా గుంటూరు మేత్రాసనంలో జరపబోతున్నాం. వాటి అన్ని వివరాలన్నీ కూడా మనకి ఇప్పటికే స్క్రీన్ పైన ప్లే చేయబడుతున్నాయి. వాటిని గమనించి ఈ ప్రత్యేక బలి పూజల్లో మీరు విన్నపముల ద్వారా మరి ప్రత్యేకమైనటువంటి జోజప్ప గారి ఆశీర్వాదముల కోసం ఆ పండుగలలో ముగింపు వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మాయందు మీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవ ప్రజలారా, దళిత విమోచన ఆదివారాన్ని ఈ 13 తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు దాన్ని పాటిస్తూ పండుగ చేస్తుండగా మీరందరూ సహకరించండి. నేషనల్ లెవెల్లో కూడా ఈ విమోచన, దళిత విమోచన జరిగేలాగున చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రజలారా, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెలవిచ్చిన రీతిగా విశ్వవ్యాప్త సినడ్ 2021, 2023 పవిత్రాత్మ దేవునికి ప్రార్థన. భక్తితో ప్రార్థించండి. పవిత్రాత్మ దేవ, మేము మీ ముందు నిలిచి ఉన్నాం. మీ పరిశుద్ధ నామమున మేమందరం ఇచ్చట సమావేశమయ్యాం. మీరొక్కరే మాకు మంచి మార్గము చూపగలరు. మా అందరి హృదయములలోనికి దయతో వేంచేసరండి. మేము నడవలసిన త్రోవను మాకు బోధించండి. మీరు చూపు మార్గంలో మేమెలా పయనించాలో మాకు తెలియచేయండి. మేము బలహీనులము, పాపులము, అక్రమమైన మార్గములో పయనించకుండా మమ్ము సరిదిద్దండి. అజ్ఞానము మమ్ములను తప్పు త్రోవలో నడిపింపకుండానట్లా సహాయము చెయ్యండి. మేము చేయు కార్యములన్నింటిలో పక్షపాతము చూపకుండానట్లా మమ్ము దీవించండి. త్రిత్వైక దైవమగు మీలో మేమందరము ఐక్యమవున్నట్లా మమ్ము ఆశీర్వదించండి. నిత్య జీవం పొందుటకు మేము సమైక్యముగా కొనసాగునట్లా దీవించండి. సత్య మార్గం నుండి మేము తొలగిపోకుండా సక్రమమైన దారిలో పయనించ మమ్ము బలపరచండి. ప్రతినిత్యము ప్రతి స్థలములోనూ పిత సుతులతో ఏకమయుండు పవిత్రాత్మ ప్రభువా, మేము దీనతో వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక,
ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు ప్రేమ యందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక.